బేసిక్ ఇందులో నేను ఒక క్లాస్మేట్ని. క్లాస్మేట్ అయితే క్లాస్ అయిపోయే వరకే తోడుంటాడు, క్లాస్మేట్ మాత్రం మనం ఏదో ఒకటి అయ్యే వరకు తోడుంటాడు వాడు. అదే వాళ్ళిద్దరి మధ్య చెప్పాలంటే క్లాస్మేట్ అనేవాడు మహా అయితే 2 పెన్నులు ఉంటే ఒక పెన్ను మనకిస్తాడు, కానీ క్లాస్మేట్ మాత్రం అప్పు చేసేనే ఇస్తాడు వాడి దగ్గర లేకపోయినా. ఇంకా చెప్పాలంటే క్లాస్మేట్ ప్రతి విషయంలో మనకంటే ముందు పరిగెత్తాలని చూస్తాడు, కానీ క్లాస్మేట్లో మనకు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇద్దరు తాగి పడుకోవడమే కదా, పరిగెత్తడాలు ఉండవు. కాబట్టి నేను ఇందులో క్లాస్మేట్ని. నాతో పాటు సునీల్ గారు, సాయి ధర్మతేజ్ గారు. అప్పుడు మా ముగ్గురు కాంబినేషన్లో జరిగిన సీను ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా నాకు చాలా అప్పటికప్పుడు స్పాట్లో సునీల్ గారు దాన్ని ఇంప్రవైజ్ చేశాడు, ఒక డైలాగ్. అది చాలా బాగా ఇష్టం నాకు. థియేటర్లో కూడా నేను అంటే నాకు ఒక లవర్ ఉంటే నీ లవర్ నేను అనుకొని నన్ను ఫోన్ చేయమంటారు, నేను వెంటనే నా లవర్ తాగదండి అని గ్లాస్ తీసుకుంటాను, నీకు చెప్పు ఉండదని ఆయన తీసుకుంటాడు మళ్ళీ. అది థియేటర్లో మంచి చాలా విజిల్స్ వచ్చిన డైలాగు, అది నాకు బాగా చాలా ఇష్టం. ఇంకా తేజ్ అన్నకి చాలా మంచి హిట్ ఈ చిత్రలహరి. మీ అందరికీ తెలుసు, ముగ్గురు మామయ్యల ముద్దుల మేనల్లుడు మన సాయి ధర్మతేజ్ గారు. ఎందుకన్నానంటే ఆ మాట, వాళ్ళ ముగ్గురులో ఉన్న లక్షణాలన్నీ తేజ్ గారికి ఉన్నాయి. అంటే చిరంజీవి గారి లాగా తోటి ఆర్టిస్ట్ నుంచి సెట్ బాయ్ వరకు అందరి కష్టాన్ని గుర్తించగలడు. అలాగే మన నాగబాబు గారి లాగా ఇగో కానీ, మెగా ఫ్యామిలీ అనే యాటిట్యూడ్ కానీ, అలాగే కల్మషం లేని ఒక మనసు ఉంటుంది మన తేజ్ అన్నకి. అలాగే ఇక పవన్ కళ్యాణ్ గారి లాగా ఆ సహాయం చేసే గుణం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయనలాగే గడ్డం కూడా ఉంది ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమాల విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరంటే మన తిరుమల కిషోర్ గారి కథ, డైలాగ్స్. ఈ సినిమా విజయానికి మెయిన్ కారణాలు ఫస్ట్ తిరుమల కిషోర్ గారి కథ, డైలాగ్స్. నెక్స్ట్ మన పోసాని గారికి, సాయి ధర్మతేజ్ గారికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ కానీ, అలాగే సునీల్ గారు ఫస్ట్ టైం ఒక లెంగ్తీ రోలు, ఆయన హ్యూమర్తో చేసే ఆ కామెడీ కానీ, అలాగే నెక్స్ట్ వెన్నెల కిషోర్ గారి కామెడీ, ఇంకా మాలాంటి చిన్న చిన్న పాత్రలు, హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా మన చిత్రలహరి విజయానికి కారణాలు. ఇంత పెద్ద హిట్ అయినందుకు, ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. తేజ్ అన్నకి కంగ్రాట్స్, అలాగే తిరుమల కిషోర్ గారికి కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్.